కాసేపట్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్క్ వద్దకు రానున్నారు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని బయటకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నడుస్తోంది. ప్రస్తుతం వివరించేందుకు గన్ పార్క్ నుంచి మా కరెస్పాండెంట్ చందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చందు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎన్ని గంటలకి హరీష్ రావు గన్ పార్క్ చేరుకోబోతున్నారు? సతీష్, మరికాసేపట్లో గన్ పార్క్ మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. తన రాజీనామా లేఖను తీసుకొని కూడా ఆయన అక్కడికి బయలుదేరి వస్తున్నారు. గత 3-4 రోజులుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ పూర్తి చేస్తానని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు సభల్లో చెప్తూ ఉన్నారు ప్రజలకు. ముఖ్యంగా ఆయన ఎక్కడికైతే వెళ్తారో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవతల మీద ఒట్టేసి మరి చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ పూర్తి చేస్తానని చెప్తున్న క్రమంలోనే ఖచ్చితంగా 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా రైతు రుణమాఫీని పూర్తి చేస్తే తాను రాజీనామా చేస్తానంటూ కూడా హరీష్ రావు ప్రసవాలు విసిరారు. అయితే రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలి, ఖచ్చితంగా అవసరమైతే మీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మరో సవాల్ విసిరిన నేపథ్యంలో రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కూడా హరీష్ రావు ఈరోజు గన్ పార్క్ వద్దకు వస్తానని కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద మనం ఉన్నాం. గన్ పార్క్ వద్ద ఇప్పటికే అంతా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా గన్ పార్క్ నుంచి వాళ్ళందరినీ కూడా బయటికి పోలీసులు పంపించారు. 144 సెక్షన్ ఉన్నందున గన్ పార్క్ వద్ద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బయటికి పంపించారు. ముఖ్యంగా 5 నుంచి 6కి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని కూడా పోలీసులు చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే మొత్తం వాళ్ళందరూ కూడా బయటికి పంపారు. మొత్తం చుట్టూ ప్రస్తుతం మనం చూస్తున్నాం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ గన్ పార్క్ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఆయన లోపలికి రాణిస్తారా లేకపోతే అడ్డుకుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో గత 4 నెలలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది, ముఖ్యంగా ఆందోళన చేస్తూ ఉంది. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ ఇవ్వాలంటూ కూడా చెప్తున్న క్రమంలోనే ఈ యొక్క ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించిన దానిపైనే విస్తృతమైన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గన్ పార్క్ వద్ద శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళు పార్టీని రద్దు చేసుకోమని చెప్తారు కాంగ్రెస్ ఇప్పుడు హరీష్ రావు గారు వారు ఒక ఛాలెంజ్ విసినారు. ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు, నువ్వు రాజీనామా సిద్ధంగా పెట్టుకోమని చెప్పేసి వారు చెప్పారు. ఆయన హరీష్ రావు గారు ఆల్రెడీ రాజీనామా తీసుకొని వచ్చిండు. వారు రుణమాఫీ 2 లక్షలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నా రాజీనామా నేను సమర్పిస్తా, రెండోది నేను మళ్ళీ కూడా పోటీ చేయను ప్రజల కోసం రైతుల కోసం అని చెప్పిండు. ధైర్యం ఉంటే నిజంగా వచ్చి స్వీకరించాలి, ముందుకు రావాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఎందుకంటే కోసం మాట్లాడతామంటే మరి 4 ఏళ్ళు ఏం చేశారు మీరు? డిసెంబర్ 9వ తారీఖు గవర్నమెంట్ రాగానే ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేశారు? 4 మాసాల నుంచి ఏం చేసిండ్రు? 4 మాసాలలో ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని చెప్తుండే, ఎక్కడ చేసిండో చెప్పాలి కదా. అందుకే హరీష్ రావు గారు
ఆయన ఛాలెంజ్ చేసిండు. నా రాజీనామా, నా ఎమ్మెల్యే పదవి నేను మళ్ళీ పోటీ కూడా చేయనని చెప్పిండు. వారు వచ్చారు ఇక్కడికి. డెఫినెట్గా మరి స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాకపోతే రేపైనా పర్వాలే, మరి స్వీకరించాలి. ఆయన మీటింగ్లలో చెప్తుండు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు. స్వీకరించు, తప్పకుండా అవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే రాజీనామాకు సిద్ధం. పార్టీ రద్దుకు సిద్ధమని చెప్తున్నారు కాంగ్రెస్. ఇప్పుడు నేనేమంటా, ఇవన్నీ ఊకదప్పుడు ఉపన్యాసాలు. ఒక్కోసారి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారే చెప్పారు, హరీష్ రావు గారు రాజీనామా సిద్ధంగా పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పార్టీని రద్దు చేస్తారా అంటే మీ పార్టీని కూడా రద్దు చేయండి. మరి దానికి కూడా సిద్ధం. మరి మీ పార్టీని కూడా రద్దు చేస్తామంటే మేము ప్రిపేర్ అవుతాం. ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసేదాకా అయితే పోరాటం కొనసాగుతుందంటూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ లోపలికి హరీష్ రావు వెళ్ళారు. అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూనే గన్ పార్క్ వద్దకు వస్తారని కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సవాళ్ళు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఖచ్చితంగా రాజీనామా లేఖకు సంబంధించి రాజీనామా లేఖను తీసుకొని ఆయన కాసేపట్లో గన్ పార్క్ రాబోతున్నారు. రాజీనామా లేఖను అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా మేధావులకు ఇది ఇద్దామని చెప్పి కూడా హరీష్ రావు చెప్పారు. మేధావులకు ఇచ్చిన ఆగస్టు 15న ఒకవేళ లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తే ఖచ్చితంగా తన రాజీనామాను స్పీకర్కి ఇచ్చి ఆమోదించుకోవచ్చు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టే మరి కాసేపట్లో హరీష్ రావు గన్ పార్క్ వద్దకు చేరుకోబోతున్నారు. అయితే ఇక్కడ మరి హరీష్ రావు లోపలికి రాణిస్తారా, పోలీసులు అడ్డుకుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.